రాష్ట్రంలో రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు అసెంబ్లీ తీర్మానం ఇదే త్రిబుల్ టెస్ట్ అంటారు దీన్ని. మనకు సుప్రీంకోర్టు అయినా కాన్స్టిట్యూషన్ అయినా ఇచ్చేది ఏంటంటే త్రిబుల్ టెస్ట్ పాస్ అవ్వాలి. అంటే ఎంపారికల్ డేటా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి. అది శాసనసభ తీర్మానం అవ్వాలి. గవర్నర్ ఆమోదం అనేది అంతిమ దశ. గవర్నర్ ఆమోదం అయిపోయింది అని అంటే అవి రిజర్వేషన్ అమలు ఇప్పుడు చేసుకోవచ్చు. ఎంపిరికల్ డేటా మేము ఈ కుల సర్వే చేసాము, ఎంపిరికల్ డేటా కరెక్ట్గానే ఉంది. బీసీలు కూడా 57% పైనే ఉన్నారు, 50% కంటే పైన అని గవర్నమెంట్ చెప్తుంది కదండి. అంటే గవర్నమెంట్ సార్ వాళ్ళు సబ్మిషన్ చేసే టైంలోనే రెస్పాండెంట్ అడ్వకేట్లు సబ్మిషన్ చేయాలి. నేను అక్కడ అడ్వకేట్గా ఉన్నాను. మీరు ఇప్పటి వరకు త్రిబుల్ టెస్ట్ పాస్ అయ్యి అన్నారు కదా, మీరు ఎక్కడ కూడా మాకు ప్రాపర్ ఎవిడెన్స్ ఇవ్వలేదంటే మేము టుమారో ఇస్తాం సార్, మేము ప్రాపర్ డాటాతో రాలేదని వాళ్ళ అడ్వకేట్ జనరల్ వాళ్ళ రెస్పాండ్ అడ్వకేట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. జీపీ అడ్వకేట్ గవర్నర్ ప్లీడర్ కూడా గవర్నమెంట్ ప్లీడర్. కాబట్టి తెల్లారి ఇస్తామన్నారు. వాళ్ళు ఇవ్వకపోవడం వల్లనే ఎవరైతే పిటిషనర్